ఎప్పుడు నార్మల్ బగారా రైసేనా, ఈసారి కొత్తగా బీట్రూట్ క్యారెట్ మిల్ మేకర్ బగారా రైస్తో పాటు ఒక మంచి టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే చేసిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనకు బగారా రైస్ కోసం కావాల్సిన బీట్రూట్ క్యారెట్ కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని మిల్లీ మేకర్లు కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 స్పూన్స్ ఆయిల్లో బిర్యానీ ఆకులు వేసి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ కూడా ముక్కలతో పాటు వేయాలి. అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. 2 పచ్చిమిర్చిలు వేసి అందులోనే మనం నానబెట్టుకున్న మిల్ మేకర్లు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలు 20% ఉడికిన తర్వాత మనం రైస్ అయితే కడిగేసి రైస్ అందులో వేసేయాలి. రైస్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఒక గ్లాస్తో లేకపోతే బౌల్తో తీసుకోవాలి, లేదంటే తర్వాత వాటర్ పోసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ముక్కల్లోకి రైస్ వేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. రైస్ కొంచెం సేపు ఫ్రై అవ్వగానే వాటర్ పోసుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 7 గ్లాసెస్ వేస్తున్నాను వాటర్. ఎందుకంటే మాది పాత బియ్యం కాబట్టి 7 గ్లాసెస్ వేస్తున్నాను. కొత్త బియ్యం అయితే 6 గ్లాసెస్ సరిపోతుంది అనమాట. సగానికి సగం వేసుకుంటే సరిపోతుంది. రైస్లోకి వాటర్ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 5 to 10 minutes అయితే ఉడకనివ్వాలి. ఉడికినప్పుడు మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. మూత పెట్టిన 10 minutes చూస్తే రైస్ అయితే ఇలా ఉంది. 80% ఉడికిపోయింది, ఇంకా 20% అయితే ఉడకాలి. సో నేనైతే లో ఫ్లేమ్లో ఒక 10 minutes ఇంకా 10 minutes అయితే ఇలా ఉంచేస్తానమాట. అయితే మంచిగా ఉడికిపోతుంది. మీ దగ్గర పచ్చి బఠానీలు లేకపోతే లవంగాలు ఉంటే కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మా ఆయనకు లవంగాలు పడవని లవంగాలు రైస్ చూస్తే ఒక 5 minutes మళ్ళీ ఉడకాలి, సగం ఉడకలేదు అనిపించింది. మళ్ళీ మూత పెట్టేస్తే మళ్ళీ ఒక 5 minutesకి అయితే మంచిగా ఉడికిపోయింది. రైస్ చూడండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది. సో ఇప్పుడు కర్రీ చేయాలి కాబట్టి కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని తాలింపు గింజలు వేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి అందులోనే సాల్ట్ వేసేయాలి. అయితేనే ఆనియన్ ముక్కలు అయితే తొందరగా అందులోనే కొంచెం కరివేపాకులు అయితే వేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మూత పెట్టి మిక్సీలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు తీసుకోవాలి. నేను ఇంతకు ముందే కర్రీ కోసం అని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అందులోనే కొంచెం చింతపండు వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. సో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కలు కూడా వేసి ఒక 2 స్పూన్స్ కర్రీకి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే ఏంటంటే గ్రేవీ చిక్కగానే ఉంటుంది, టేస్ట్గానే ఉంటుంది. తర్వాత అయితే ఆనియన్ చూస్తే ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది. ఇందాక మిక్సీ పట్టుకున్న గ్రేవీ అయితే ఇందులో వేసేసుకొని బాగా కలుపు. చూడండి కర్రీ ఎంత చిక్కగా అయిపోయిందో. కర్రీని బాగా కలుపుకున్న తర్వాత 2 to 3 minutes అయితే ఉడకనివ్వాలి. ఎలా అంటే ఆయిల్ సపరేట్ అవ్వాలి కర్రీ నుంచి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. ఉడుకుతున్నంత సేపులో మనం అయితే ఎగ్స్ని 2 pieces కట్ చేసుకోవాలి. కర్రీ కోసం అనేసి నేను ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పొట్టు తీసేసి చూడండి. కర్రీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడే మనం ఎగ్స్ అయితే కర్రీలో వేసి నేను ఒక వీడియో చేశాను, ఎగ్స్ పాడయ్యాయో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ఒక షార్ట్ వీడియో చేశాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, సరేనా. ఎగ్స్ వేసిన తర్వాత అయితే కర్రీలోకి కొంచెం మెల్లగా కలుపుకోవాలి, లేదంటే గుడ్ల ముక్కలు అయితే పగిలిపోతాయి. ఆల్రెడీ సగం పగిలిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా పగిలిపోతాయి. అందుకే వేసిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే 1 minute వరకు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అయితే మూత తీసేసి ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అయితేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పైన కొంచెం కొత్తిమీర కట్టలు అయితే కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో పట్టేసుకున్నాను కాబట్టి వేసుకోవట్లేదు. ఇంతే ఫ్రెండ్స్, మన కర్రీ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.